డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. కేవలం ఫస్ట్ డే షూటింగ్ ఫోటోస్ లీక్ కావడంతో రామాయణం సినిమాపై ఓ స్పష్టత వచ్చిందని చెప్పాలి. ఈ చిత్రాన్ని మొత్తం 3 భాగాలుగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్లో కేవలం రాముడు సీత గురించి మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో రాముడి పాత్రలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సీత పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్నారు. అలాగే కన్నడ హీరో యష్ రావణుడిగా, ఆంజనేయుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే ఈ మూవీలో అరుణ్ గోవిల్ రాజా దశరథుడిగా, లారా దత్తా కైకేయిగా, సాక్షి తన్వర్ మండోదరిగా, నవీన్ పోలిశెట్టి లక్ష్మణుడిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను దాదాపు 600 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అయోధ్య వైభవం, యుద్ధాలు, ఆధ్యాత్మిక అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాముడిగా కనిపించేందుకు రణబీర్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాముడి పాత్రలో నటించేందుకు రణబీర్ ఏకంగా 75 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ మూవీ మొత్తం 3 భాగాలుగా రానుంది. దీంతో అతడి రెమ్యూనరేషన్ 225 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ఊహిస్తున్నారు. ఈ సినిమా కోసం 11 కోట్లతో అయోధ్యను రీక్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్యాలెస్ నుంచి వీధుల్లో నగరం మొత్తం అసలు ఎలా ఉండాలనే దానిపై మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పాలి.